कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्वन्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఆత్మస్వరూప బంధుగణ. ఈనాడు విష్ణు సహస్రనామము అనే పాఠాన్ని మొదలు పెడుతూ ఉన్నాము. దానిలో మొదటి శ్లోకాన్ని అందాము. ఓం విశ్వం విష్ణుర్వషట్కారః భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావః భూతాత్మా భూతభావనః. ఈ శ్లోకాన్ని ఇప్పుడు నేను చదివినట్టుగానే మీరు చదవాలి, అంతే తప్ప భూతభవ్యభవత్ప్రభు భూతకృద్భూతకృద్భావ భూతకృద్ అలాగే చదవకూడదు. భూత అంటూ అనుకోండి. భా మహాప్రాణవర్ణాన్ని చక్కగా ఉచ్చరిస్తూ చదవాలి. చాలామంది మహాప్రాణవర్ణాలని ఉచ్చరించారు. అన్నింటికీ ఒకే రకంగా భూత భవ్య భవత్ ప్రభు అంటే ఎలా ఉందో మీకు వినడానికి బాగుందా? బాగులేదు కదా. కాబట్టి కరెక్ట్గా దాన్ని ఉచ్చరించాలి. దీనికి ఈ సహస్రనామము 1000 నామములు. దీనికి విష్ణు సహస్రనామము అని పేరు. ఆ పేరు ఎంతవరకు తగి ఉన్నది, దీని సందర్భమేమి, అదంతా కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ 1000 నామముల యొక్క పర్స్పెక్టివ్ అంటే అవి ఏమిటవి, అవి అక్కడ ఏ సందర్భంలో ఉన్నాయి, వాటి ప్రమేయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి, ఈ విషయమంతా మన బుద్ధికి రావాలన్నట్లయితే కొంత చారిత్రక దృష్టి, కొంత వైజ్ఞానిక దృష్టి కూడా ఆవశ్యకమవుతాయి. మన సమాజంలో, భారతీయ సమాజంలో ఈ లక్షణము కలదు. బోధకులు ఎక్కువ, చదువుకునే వాళ్ళతో సమానంగా బోధకుల సంఖ్య చాలా ఎక్కువ. నిజానికి ఎంత ఎక్కువ అంటే పాశ్చాత్య దేశాల్లో ఒక నానుడి వచ్చింది. ఏమని? ఇండియా ఈజ్ ఎ నేషన్ ఆఫ్ ప్రీచర్స్. టీచర్స్ కాదు, ప్రీచర్స్. అంటే మత విశ్వాసములను ప్రచారం చేసే వారి యొక్క సంఖ్య చాలా ఎక్కువ. తత్వమును బోధించేవారు ఇంచుమించు మీకు ఎవరు కనపడరు, చాలా అరుదు. కేవలము మత విశ్వాసములను ప్రచారం చేస్తూ ఉంటారు. మతం ప్రచారం చేస్తారు, మంచితనం ప్రచారం చెయ్యరు అని అన్నాడు ఒక కవి. నాకు నచ్చింది ఆ మాట. మతాన్ని ప్రచారం చేస్తారు తప్ప మంచితనాన్ని ప్రచారం చేయరు. దురదృష్టం. ఉదాహరణకు, మీరు ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించండి ఇలాంటివి ప్రచారం చేస్తారే తప్ప అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ ఇత్యాదివి ప్రచారం చేయరు. పూజ్య స్వామీజీ ఓ మాట అన్నారు, అంటే ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు ఎన్ని దీపాలు వెలిగించినా ఒక్కటే దీపము అని చెప్పారు. ఎంత మంచి మాట చెప్పారు చూడండి. ఎన్ని దీపాలు వెలిగించినా కూడా దీపము ఒక్కటే. అయితే మరి ఒక్కటి వెలిగిస్తే సరిపడుతుందంటే ఎవరు కాదన్నారు? అది కరెక్ట్. కాబట్టి మతాన్ని ప్రచారం చేయటం వేరు, మంచితనాన్ని ప్రచారం చేయటం వేరు. మతము విశ్వాస ప్రధానంగా ఉంటుంది, మంచితనము జ్ఞాన ప్రధానంగా ఉంటుంది. తెలుసుకొని మంచివాడు అవుతాడు మనిషి. కాబట్టి విష్ణు సహస్రనామము అనే దాన్ని మత ప్రచారంలో భాగంగా దానిని చూడరాదు. ఆ దృష్టితో దానిని చూడడం తప్పు. ఆ దృష్టి దానిపై ఆరోపించబడినది. అది మత ప్రచారములకు సంబంధించిన గ్రంథము కాదు. విష్ణు సహస్రనామాన్ని పాఠం చెప్పడం అనేది నాకు అసలు ఆ దృష్టి ఎప్పుడూ లేకుండా. వాస్తవంలో పూజ్య స్వామీజీ మొదలైన మహాపురుషులు, చిన్మయానందజీ
సరస్వతి ఎవరైతే వేదాంతములను బోధించి ఉన్నారో వారెవరూ కూడా విష్ణు సహస్రనామాన్ని పాఠంగా చెప్పిన దాఖలాలు ఏమీ కనపడలేదు. కాబట్టి వారి ఒరవడిలో నడుస్తున్న నాబట్టి వారికి కూడా ఆ గ్రంథాన్ని పాఠం చెప్పాలనే ఐడియా లేకుండే ఎందుకనో భగవంతుడు ఆ సంకల్పాన్ని నా హృదయంలో పెట్టినాడు. ధియో యోన ప్రచోదయాత్ అని మీరు గాయత్రీ మంత్రంలో చెప్తారు. మన హృదయమునందు అనగా బుద్ధియందు ప్రకటమవుతూ ఉండే వృత్తులను సంకల్పములను కూడా ప్రేరేపించువాడు ఆ భగవంతుడే. భగవంతుని ప్రేరణ చేతనే మనము ఏ పని చేసినా చేయగలుగుతూ ఉన్నాము, మాటలు కూడా ఆ విధంగానే మాట్లాడగలుగుతూ ఉన్నాము. కాబట్టి నేను ఇది ఏదో ఒక మహిమ అని నా అభిప్రాయం కాదు, ఒక అనుభవము అనే భావంతో చెప్తున్నాను. అది భగవత్ ప్రేరణ అనియే నా అనుభవం. నాకు అలాగంటే ప్రేరణను భగవంతుడే ఇచ్చినాడు అని నాకు అనిపించింది. ఏ సమయంలో అన్నానో నేను ఎరుగను. విష్ణు సహస్రనామం చెప్తాను అని అన్నాను. ఒకసారి మాట్లాడితే దాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. సేలోర్స్బర్గ్లో విష్ణు సహస్రనామం మొదలుపెట్టాను. ఇంగ్లీష్ పాఠం 2 వారాల పాఠం, 2 క్యాంప్, చాలా వెల్ అటెండెడ్ క్యాంప్స్. ఆ పాఠము 2 వారాలు పూర్తయ్యేటప్పటికీ మాకందరికీ కలిగిన ఫీలింగ్, నాకు ఒక్కడికే కాదు, విద్యార్థులకి, శ్రోతలు, దూరాల నుంచి ఉన్నవాళ్ళు కూడా విని వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, మాకు కలిగిన ఫీలింగ్ ఏమిటంటే దిస్ ఈజ్ ఎ ట్రెమెండస్ హిట్ అనే ఫీలింగ్ కలిగింది. ఎప్పుడైతే అటువంటి అనుభవం కలిగినదో అప్పుడు ఇంకా ఇక్కడ కూడా విష్ణు సహస్రనామాన్ని మనం తెలుగులో చెప్పుకోవచ్చును అనే అభిప్రాయం కలిగి దానికి నేను ఈనాడు ఉపక్రమిస్తూ ఉన్నాను. ఈ పైన మన పాఠముల యొక్క టైం టేబుల్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి శుక్రవారం విష్ణు సహస్రనామము, ప్రతి ఆదివారము భగవద్గీత. విష్ణు సహస్రనామం అలా కొనసాగుతూ ఉంటుంది, వెంటనే అయిపోయేదేమీ కాదది. భగవద్గీత మటుకు కొద్ది రోజులు ఉండి పూర్తయిపోతుంది. మీరు చూశారు కదా, భగవద్గీత చిగురుకు వచ్చినాము, కొద్ది నెలల తర్వాత భగవద్గీత పూర్తయిపోతుంది. అప్పుడు ఆ ఆదివారం స్లాట్ ఏమి చేయాలి అనేది అప్పుడు ఆలోచిద్దాము. అప్పుడు కూడా విష్ణు సహస్రనామాన్ని కొనసాగించడమా ఏమి అన్న సంగతి మనం అప్పుడు ఆలోచించుకుని మీ ఆలోచన ప్రకారమే మనం చేసుకుందాం. సో ప్రస్తుతానికి మన స్కీమ్ ఏమిటంటే శుక్రవారం విష్ణు సహస్రనామము, ఆదివారం భగవద్గీత 18వ అధ్యాయము శేషభాగము. ఓకే, ఆ స్కీములో భాగంగానే ఈరోజు విష్ణు సహస్రనామం ప్రారంభమవుతోంది. అయితే వచ్చే ఆదివారం, రేపైతే క్లాస్ లేదు, నేను రేపు క్లాస్ పెట్టి భగవద్గీతని అందరికీ తీసుకువెళ్దామని అనుకున్నాను. దానికి చిన్న అవాంతరం వచ్చినది కనుక ఆదివారం క్లాసు భగవద్గీత అయితే ఉండదు, పుస్తకావిష్కరణ ఉంటుంది. మీరు రండి, సాహిత్యం సంబంధించిన పుస్తకం, భారతము కూడా. సో ఇది పరిస్థితి. ఇప్పుడు మన సాహిత్యము, దానికి మత సాహిత్యము అని కాకుండా ఆధ్యాత్మిక సాహిత్యము అని కనుక మనం పేరు పెట్టినట్లయితే ఆ సాహిత్యాన్ని 3 భాగములుగా విడదీయవచ్చు. మొదటిది వేదము, వైదిక వాంగ్మయము, చాలా విస్తృతమైనది, లోతైనది. సో ఋగ్వేదము, యజుర్వేదము, సామ, అథర్వణ వేదములు మీరు వినని పేర్లేమీ కావు. ఓకే, లోకంలో వేదము అంటూ ఉండడమే తప్ప వేదము గురించి సరి అయిన కల్పన అంటే అండర్స్టాండింగ్ కలవారు చాలా అరుదు. వేదం దగ్గరికి వచ్చేప్పటికీ ఒక విడ్డూరమైన పరిస్థితి మనకు కనపడుతుంది. వేద విద్వాంసులు ఆ వేదాన్ని చాలా గట్టిగా వల్లించి పెడతారు, కానీ వారికి అర్థం తెలియదు. అటువంటి ఒక వింత పరిస్థితి మనకు కనపడుతుంది. అంచేతనే మీరు సత్యనారాయణ వ్రతమే చేశారనుకోండి, అందరూ ప్రేమగా చేసే వ్రతము కదా. సత్యనారాయణ వ్రతములన్నింటిలో శ్రేష్టమైనది కూడా. ఎందుకంటే దాని స్పిరిట్ తెలుసుకుని చేసినట్లయితే చాలా గొప్పది.
ఏమిటి దాని స్పిరిటు? సత్యమే నారాయణుడు, అది దాని స్పిరిట్. అంటే మీరు ఓ విగ్రహాన్నో లేక ఎక్కడో ఉన్నాడని అనుకుని ఒక దేవతామూర్తినో ఆరాధించటము అని కాకుండా సత్యమే దేవుడు అనే ఒక స్పిరిట్ తోటి మీరు ఆరాధిస్తున్నారు. అంటే ఒక్క ఉదుటున మీరు ఉపనిషత్తుల స్థాయికి చేరుకున్నారన్నమాట. ఉపనిషత్తులు దేవుణ్ణి ఎలా నిర్వచించినవి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము, ఏది సత్యమో అది ఏ దేవుడు. ఏమంటే సత్యము వేరుగాను దేవుడు వేరుగాను ఉంటారా? ఉండరు కదా. దేవుడు అంటే ఓ మనిషిలాగా తయారు చేసి పెడితే అటువంటి ఒక తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడు అంటే ఒక మనిషి కాదు. ఎలక్ట్రిసిటీ అంటే తత్వమా వ్యక్తియా? మీరు చెప్పండి. ఎలక్ట్రిసిటీ అంటే తత్వమా వ్యక్తియా? తత్వం. ఎలక్ట్రిసిటీ మొగాయినా ఆడమ్మాయా? కాదు కదా. ఎలక్ట్రిసిటీ మనిషా పశువా? అయితే మనిషి పశువు కాంబినేషన్. ఇది కాదు. ఎలక్ట్రిసిటీ తత్వం. ఎలక్ట్రిసిటీ రూపం ఏమిటి? రూపం ఏమీ ఉండదు. ఏదో కొత్త సంగతి ఏదో చెప్తున్నట్టు అలా చూస్తున్నారు. నేను చెప్తున్నది సరళంగా లేదు. ఎలక్ట్రిసిటీకి రూపము ఉండదు. రూపము గల వాటన్నింటి యందు అది ప్రవేశించి ప్రకాశిస్తూ ఉంటుంది. దీపములు, ఫ్యాన్లు ఇత్యాది, మైకు, వీటికి రూపాలు ఉన్నాయి తప్ప వాటి యందు ప్రకాశించే ఎలక్ట్రిసిటీకి రూపము లేదు. దాన్ని తత్వం అంటారు. సత్యం అనేది తత్వము, దేవుడు అనేది తత్వము. అడ్డు పెట్టేప్పటికి ఏమైపోయింది? ఓ మనిషి అన్నట్టుగా తయారైంది. దీన్ని ఇంగ్లీష్లో హ్యూమనిజం అని అంటారు. అంటే దేవుణ్ణి ఒక మనిషిగా భావన చేయుట. దానికి తెలుగులో ఏమని అనాలి అని ఆలోచించి నేనే అంటున్నాను. మరి ఎవరైనా అన్నారేమో నాకు తెలీదు. మానవీకరణము, అచ్యుత్ప్రత్యయాన్ని బట్టి మానవుడు కాని అమానవం మానవం సంపన్నం కరోతి. ఇది మానవీకరణం. మానవుడుగా దేవుణ్ణి చిత్రించడం. సో వాటెవర్, సత్యమే దేవుడు. ఎంత బాగుందో చూడండి. దేవుడు అంటే ఒక మానవుడు అని కాదండి. ఏది సత్యమో అది ఏ దేవుడు. అది సత్యనారాయణ వ్రతము యొక్క వైశిష్ట్యము అట్టిది. సో ఆ విషయాలు అట్టి పెట్టి వైదిక వాంగ్మయం ఏదైతే కలదో ఏమన్నా కొంచెం తగ్గించాలా అక్కర్లేదా? తగ్గించాలా అక్కర్లేదా? బాగానే ఉందా? సరే, మంచిదైతే అలాగే ఉంచండి. వైదిక వాంగ్మయము గురించి సరి అయిన కల్పన. వేదం అంటే ఇది, దీంట్లో ఈ అంశములు గలవు, వీటి తాత్పర్యం ఇది, వేదము యొక్క ధోరణి ఈ విధంగా ఉంటుంది, దాని ప్రతిపాద్యము అనగా విషయ వస్తువు, సబ్జెక్ట్ మ్యాటర్ ఈ విధంగా ఉంటుంది అని సుస్పష్టమైన కల్పన కలిగిన వారు చాలా అరుదు. కానీ అందరూ వేదం వేదం అంటూ ఉంటారు. వేదం ఇట్ ఈజ్ అందరూ ప్రతివాడు కూడా దానికి కనెక్ట్ అవుతూ ఉంటారు. దానికి ఎవరు ప్రతివాళ్ళు వేదములకు కనెక్ట్ అవుతారు. దేవుడు లేడు అని చెప్పిన సాంఖ్యులు వేదమునకు కనెక్ట్ అయ్యి హిందూ సమాజంలో నిలదొక్కుకోగలిగారు. దేవుడు లేడని చెప్పిన కర్మ మీమాంసకులు కూడా, వాళ్ళకి బ్రహ్మనాస్తికులు అని పేరు పెట్టాడు రత్న ప్రభాకరుడు. పూర్వమీమాంసకులకు బ్రహ్మనాస్తికులు అంటే బ్రహ్మనాస్తి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా వేదమును పట్టుకొని లోకంలో పెద్ద ప్రతిష్టను సంపాదించగలిగినారు. అత్యద్భుతమైనటువంటి ఔపనిషద తత్వమును బోధించిన బుద్ధ భగవానుడు వేదము అనే ఒక్క మాట అనని కారణముగా బౌద్ధులందరూ కూడా భారతదేశపు ఎల్లలను వీడి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ వేదం అనే మాటను పట్టుకుంటే వాళ్ళు భారతదేశంలో, భారత సమాజంలో, భారతీయ సమాజంలో నిలదొక్కుకోగలిగేవారు. వేదం అనే మాటను పట్టుకోని కారణంగా భారతీయ సమాజములకు దూరమైన బౌద్ధులు. సో ఆ వేదము అనే మాటలో అంత బలము గలదు. కానీ
వేదము యొక్క సారము తెలిసిన వారు చాలా అరుదు. వేదము వేదము అని అలా అంటూ ఉంటారు. దాని సారము తెలిసి అనే మాట కాదు అది. మొత్తానికి వైదిక వాంగ్మయము అది ఒకటి, అతి ప్రాచీనమైనది. నవీనమైనది పురాణ వాంగ్మయం. నవీనము అంటే నా అభిప్రాయం సుమారు 5-6 శతాబ్దాల్లో మొదలుపెట్టి 10-11 శతాబ్దాలలో వేగాన్ని పుంజుకుని తర్వాతి శతాబ్దములలో 14-15 శతాబ్దములలో విస్తరించి నిన్న కాక మొన్నటి వరకు కూడా ఇంకా పురాణాలను వ్రాస్తూనే ఉన్నారు, ఇప్పటికీ వ్రాస్తూనే ఉన్నారు. ఇది నవీన వాంగ్మయము లేక అర్వాచీన వాంగ్మయము అని చెప్పవచ్చు. ఇది పురాణ వాంగ్మయం. వైదిక వాంగ్మయమునకు పురాణ వాంగ్మయమునకు ఈశ్వరుని ఆరాధించే పద్ధతిలో చాలా మౌలికమైన భేదములు గలవు. మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. విష్ణు సహస్రనామం అని ఏదో చెప్తామని వస్తే ఇదేదో కథ చెప్తున్నారు ఏమిటని అనుకోరాదు, ఓపిక పట్టాల్సి ఉంటుంది. వైదిక వాంగ్మయంలో దేవుణ్ణి ఋషి అనుభవపూర్వకముగా తెలుసుకుని ఆరాధించేవాడు. అక్కడ ఋషి దర్శనాత్, వేదమంత్రములను దర్శించిన ఋషులు వాళ్ళు ఆ మంత్రములను దర్శించినారు. దర్శించటము అంటే అనుభవమునకు వచ్చుట. మీకు నేను దృష్టాంతం చెప్తాను. మీరు వివాహితులు కదా, వివాహం చేసుకున్నారు కదా. మీరు వివాహితులంటే బౌద్ధికమైన వివాహమా లేక దార్శనికమైన వివాహమా? అంటే వివాహము అని ఇంటలెక్చువల్గా మీరు వివాహితుడను అని ఇంటలెక్చువల్ మ్యారేజ్లో ఉన్నారా మీరు, లేక మ్యారేజ్ అనేటువంటి అనుభవ సిద్ధమైన మ్యారేజ్లో ఉన్నారా? ఎలా ఉన్నారు చెప్పండి. అనుభవ సిద్ధం కాదు. వివాహము అనుభవ సిద్ధమా ఇంటలెక్చువల్? ఈజ్ ఇట్ ఎక్స్పీరియన్షియల్ ఆర్ ఈజ్ ఇట్ ఇంటలెక్చువల్? ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్, నాట్ ఇంటలెక్చువల్. వివాహం ఋషుల యొక్క దర్శనము కూడా అట్టిది, ఎక్స్పీరియన్షియల్. కేవలము బౌద్ధికమైన దర్శనము కాదది. జీవితము యొక్క సత్యమును అనుభవమునకు తెచ్చుకునేటువంటి దర్శనం. అవునండి, అర్థమైందా? పురాణ వాంగ్మయంలో ఈనాడు జనులు బోధించేటువంటి మతము, జనులు బోధకుల బోధలను విని ఆచరించే మతము, అది ఎక్స్పీరియన్షియల్లా ఇంటలెక్చువల్లా? మీరు చెప్పండి. ఇంటలెక్చువల్ కదా. ఎంత తేడాయో గమనించారో మీరు. విశ్వామిత్ర మహర్షి గాయత్రీ మంత్రాన్ని దర్శించినాడు. అది ఎక్స్పీరియన్షియల్, ఇంటలెక్చువల్ కాదు. గాయత్రీ మంత్రాన్ని జపం చేసేవాడు ఉంటాడు చూడండి, వాడు చూసుకోవాలి ఈజ్ ఇట్ ఎక్స్పీరియన్షియల్ ఆర్ ఈజ్ ఇట్ ఇంటలెక్చువల్ అని జపం చేసేవాడు చూసుకోవాలి. గాయత్రీ హోమం కోరికలు తీర్చడం కోసం గాయత్రీ హోమం చేస్తున్నారనుకోండి, అది ఎక్స్పీరియన్షియల్లా ఇంటలెక్చువల్? ఇంటలెక్చువల్. ఎందుకంటే కర్మలన్నీ బుద్ధి నుంచే పుడతాయి. కాబట్టి అంత తేడా గలదు. వైదిక మతమునందు అనుభవ రూపమైన మతము. ఋషులు ఆ సత్యమును అనుభవమునకు తెచ్చుకొని మంత్రముల రూపముగా ప్రకటించినారు. అనుభవముల నుండి మంత్రములు పుట్టినవి. అంచేతనే ఋషులకు మంత్రద్రష్టలు అని పేరు. పురాణ వాంగ్మయంలో అనుభవము కాదు, కథలు ఏవో అల్లుకుని కేవలము శబ్దజాలము ఉంటుంది. శబ్దములు ఉంటాయి, శబ్దములకు అర్థము, శబ్దములు వాటి అర్థము అంతకు మాత్రమే పరిమితమై ఉంటుంది మతము. శబ్దార్థములకు పరిమితమై ఉంటుంది. అంటే మీరు దేవుణ్ణి పూజిస్తున్నారనుకోండి, ఆ దేవుడికి సంబంధించి కొంత సాహిత్యం ఉంటుంది, కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాల్లో ఏముంటాయి? పారాగ్రాఫ్లు ఉంటాయి. పారాగ్రాఫ్లో ఏముంటాయి? వాక్యాలు ఉంటాయి. వాక్యాల్లో ఏముంటాయి? పదములు ఉంటాయి, శబ్దములు లేక పదములు. వాటికి అర్థం ఉంటుంది. కాబట్టి ఆ మతమంతా కూడా కేవలము శబ్దార్థములకు పరిమితమై ఉంటుంది. అర్థమైందా మీకు? ఆ తేడా గమనించారా మీరు? శబ్దార్థముల పరిధిని దాటి అనుభవ రూపంగా ఉండదు. విష్ణువు వైకుంఠంలో ఉంటాడు, ఆయనకి 4 చేతులు అంటే అది శబ్దాత్మకమా అనుభవాత్మకమా? శబ్దాత్మకం.
అనుభవాత్మకంగా లేదు, కేవలము విశ్వాస ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఋషుల యొక్క దర్శనం జ్ఞానప్రధానంగా ఉంటుంది. తెలుసుకుంటా, అనుభవమునకు తెచ్చుకుంటా అనే రూపంలో ఉంటుంది ఋషుల యొక్క దర్శనం. పురాణ దర్శనము కేవలము విశ్వాస ప్రధానంగా ఉంటుంది. విశ్వాసమే దీనికి మూలము, ఫౌండేషన్ బిలీఫ్. ఒక పండితులు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏదో చిన్న ప్రసంగం వచ్చింది, ఆ పురాణంలో అలా చెప్పారు అనేదో ప్రసంగం వస్తే నేను అన్నాను, పురాణములను మీరు శోధించాల్సి ఉంటుంది కదా, మీరు పండితులు కదా, మీరు శోధించాలి అని నేను అన్నాను. అంటే ఆయన అన్నారు, మేమేమీ శోధించమండి, మేము పురాణములను విశ్వసిస్తాము అని అన్నారు. మీకు అర్థమైందా పాయింట్? కాబట్టి పురాణములు విశ్వాసము ఇది ఆధునిక సమాజంలో చలామణిలో ఉన్న మతమునకు పునాది. వైదిక మతం ఏది కలదో దానికి పునాది ఏమిటి? అనుభవము, అనుభవాత్మకమైన జ్ఞానము. పునాలానండి, అనుభవ రూపమైన జ్ఞానము, విశ్వాసము కాదు. సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడు, ఆ సూర్యమండలము నుండి పరమాత్మ యొక్క తేజస్సు ప్రకాశిస్తోంది అంటే అది విశ్వాసమా, అనుభవమా? అనుభవం, అనుభవాత్మకమైన జ్ఞానము. దాని నుండి గాయత్రి మంత్రం పుట్టినది. కనుక వైదిక మతమునకు పునాది అనుభవము, అనుభవ రూపమైన జ్ఞానము, పరిశీలన, శోధన, అది దానికి పునాది. పురాణ మతమునకు పునాది ఏమిటి? శబ్దాత్మకము, విశ్వాసము. ఈ తేడాను మీరు గమనించారా? మరి ఈ తేడా తెలుసుకోవాలి. చారిత్రక దృష్టి ఉండాలి. ముందు వైదిక మతము, తర్వాత కాలక్రమంలో మనం నవీన కాలంలో, అర్వాచీన కాలంలో పురాణ మతములో ఉన్నాము. ఆరంభములో వైదిక మతము ఉండేది. ఓకే, మీరు మొత్తం అందరూ హోల్సేల్గా పురాణ మతంలోకి వచ్చేసారని మీరు అనుకోవద్దు. అలాగేమీ కాదు. నేను ఎరుగున్న వేద పండితులు, శాస్త్ర పండితులు వాళ్ళందరూ కూడా వైదిక మతంలోనే జీవించేవారు. వారు పురాణ మతంలోకి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. నేనే ఎరుగుతున్నాను. మా చిన్నప్పుడు పెద్ద పెద్ద పండితులు మా చుట్టూ ఉండేవారు. వాళ్ళ మత జీవితం ఎట్టిది అని పరిశీలించినట్లయితే ఇది కేవలము వైదికమే కానీ పౌరాణికము కాదు. అది చూసి చిన్నప్పుడు చూస్తున్నప్పుడు తెలిసేది కాదు. తర్వాత జాగ్రత్తగా ఆలోచించుకుంటే అర్థమయ్యేది. నిజానికి వాళ్ళు ఎవరు కూడా, కుంటల సుబ్రహ్మణ్యేశ్వర గారు మొదలైన మహాపురుషులు ఎవరు కూడా దేవాలయమునకు వెళ్ళుట అనే పని పెట్టుకునేవారు కాదు. ఎప్పుడైనా యాదాలాపంగా వెళ్ళడమే తప్ప అదొక పనిగా పెట్టుకుని బస్సు ఎక్కేసి తిరుపతి వెళ్ళిపోవడం, అక్కడ దర్శనాలు చేసేయటం అలా ఏమీ ఉండేది కాదు. వారి ఇంట్లోనే ఉండి వేదమంత్రములను అధ్యయనం చేసుకుంటూ ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు, అర్ఘ్యము, గాయత్రి, ఆ విధంగా వైదిక మత ప్రధానమైన జీవితమును గడిపేవారు నిన్న మొన్నటి వరకు. ఈనాటికి కూడా కొందరు అలాగే ఉన్నారు. ఇప్పటికీ ఆద్య సమాజీయులు ఒక పెద్ద వర్గము కేవలము వైదిక ప్రధానమైనటువంటి మతాన్ని మాత్రమే వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు. వాళ్ళు పౌరాణిక మతమును అవలంబించరు. కాబట్టి ఏదో నా కోడి కూస్తే కానీ తెల్లారదనే దృష్టి ఉండకూడదు. విశాలమైన దృష్టిని కలిగి ఉండాలి. ఎవరెవరు ఏ విధంగా సమాజంలో మతమును అనుసరిస్తూ ఉన్నారు అనే విశాలమైన దృక్పథమును కలిగి ఉండాలి తప్ప మనకి తెలుసున్నదేదో ఒకసారంతా అదే సర్వము అనే దృష్టి పనికిరాదు. కాబట్టి చారిత్రక దృష్టికోణం ఉండాలి. చరిత్రలో సమాజము యొక్క మూమెంట్, సమాజం యొక్క కల్చర్, సంస్కృతి ఇత్యాదులు ఏ విధముగా మతము, సమాజం అనేప్పటికీ మతం ఉంటుంది, సంస్కృతి ఇత్యాదులు ఏ విధముగా ఆ సివిలైజేషనల్ మూమెంట్ దాంట్లో ఏ విధముగా అవి పరిణామమును చెందినవి అనేటువంటి ఒక చారిత్రక దృష్టి మనకు ఉండాలి. అంతే తప్ప అన్నీ కలగాపులగం చేసి కిచిడిలాగా తయారు చేసి పెట్టుకోకూడదు. కాబట్టి అది వైదిక వాంగ్మయమునకు పురాణ వాంగ్మయమునకు ఉండే మౌలికమైన భేదము. మీరు గమనించినారా?
ఈ రెండింటికి మధ్యలో ఇతిహాసములు అనేవి గలవు. మధ్యలో ఉన్నాయి. అటు వేదవాంగ్మయము కాలమునందు అతి ప్రాచీనమైనది, అతి నవీనమైనది పురాణ వాంగ్మయము, అర్వాచీనము అంటే తర్వాతి కాలంలో వచ్చినది. మధ్యకాలమునందు ఉన్నది ఇతిహాసములు. ఇతిహాసములు రెండు. భారతదేశంలో ఇతిహాసములు రెండు. యూరప్లో కూడా ఉన్నాయి ఇతిహాసములు. కేవలము ఇండియాలోనే ఉన్నాయనుకోరాదు. ఎపిక్స్ యూరప్లో హోమర్, ఇలియడ్ అనే పేర్లతోటి చాలా ప్రసిద్ధమైనటువంటి ఇతిహాసములు గలవు. చాలా విస్తారంగా ఉంటాయి. బహుశా రామాయణ భారతములు అంత పెద్దవి కాకపోవచ్చు, అయితే ఇతిహాసములు గలవు. రామాయణము భారతము అది వరస. మీరు వెంటనే భాగవతం చొప్పించకూడదు. భాగవతం ఇతిహాసం కాదు, అది పురాణాల్లోకి వస్తుంది. అది అర్వాచీన సాహిత్యం పురాణం అన్నానే దాంట్లో పడుతుంది వెళ్ళి. రామాయణము భారతము. దీంట్లో రామాయణము ముందు, భారతము తరువాత. రామాయణానికి భారతానికి చాలా తేడా ఉంటుంది. దాశరథి రంగాచార్య గారు ఒక మాట చెప్పారు. రామాయణం అంతా చదివారు ఆయన. వాల్మీకి రామాయణం అంతా చదివి ఆయన అన్నారు, ఆయన చెప్పిన మాట, ఆయన మాటనే నేను మీకు కోట్ చేస్తున్నాను. నేను వాల్మీకి రామాయణం అంతా చదివాను, నాకు ఒక సంగతి స్ఫుటముగా అర్థమైనది. అది ఏమంటే రామాయణము సెక్యులరు అన్నారు. అదే అర్థం కూడా ఏమిటి? రామాయణము ఏమిటి? రామాయణం ఏమిటి? సెక్యులరు అంటే రామాయణంలో మతం ఏం లేదు. అర్థమైందా మీకు? రామాయణాన్ని గురించి ఇంకొక మాట. మా నాయనగారు అన్నారు, రామాయణంలో నామాలేం లేవు, రామాయణానికి నామాలు తరువాత వాళ్ళు పెట్టారు అని అన్నారు. అంతే అయిందిగా, రామాయణం సెక్యులరు అన్నట్టే అయిందిగా. రెండవది. మూడవది, రామాయణంలో పురాణం లేదు. రామాయణం వైదికం, వేదములకు దగ్గర, పురాణములకు దగ్గర కాదు. నిజానికి పురాణములకు దూరం. ఎందుకంటే రామాయణం తరువాతి కాలంలో భారతం, తరువాత పురాణ సాహిత్యం. అంచేతనే చారిత్రక దృష్టి కూడా అవసరము అని మనం చేస్తున్నాం. రామాయణం వేదములకు దగ్గర, పురాణములకు దగ్గర కాదు. మన వాళ్ళు ఏం చేశారంటే రామాయణాన్ని పురాణాలకు దగ్గర చేసేసారు. ఆ పురాణాలలో కూడా శివప్రధాన పురాణాలు కాకుండా విష్ణు ప్రధాన పురాణాలలో పడేశారు, తీసుకెళ్ళారు. అంటే ఒక విధంగా వైష్ణవిజంలోకి పెట్టారు. ఇప్పుడు రామాయణము వైష్ణవిజం టెక్స్టా, శైవిజం టెక్స్టా? వైష్ణవిజం టెక్స్ట్ అయింది. అలాగైంది అది. వాస్తవంలో రామాయణం వైష్ణవిజం టెక్స్ట్ కానే కాదు. తరువాతి కాలంలో ముఖ్యంగా 10-11 శతాబ్దముల తరువాత, అంటే ఈ మధ్యనే, అంటే సుమారు 1000 సంవత్సరాల క్రితం రామాయణాన్ని వైష్ణవ గ్రంథము కింద దాన్ని మార్చివేసినారు. ఎలా మార్చారంటే రాముడు విరిచిన ధనస్సు శివధనస్సు. ధనుస్సు విరవడం కాదు, ధనుర్భంగం కాదు, శివధనుర్భంగం. ధనుస్సు వేదాల్లో ఉంటుంది. వేదాల్లో ధనుర్యాగము అనేది వైదిక ప్రసిద్ధి కలదు. మీరు రుద్రాధ్యాయం తీస్తే కూడా నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః ధనుస్సు ఉంటుంది. ధన్వన్ శబ్దము ధనుష్ శబ్దమునకు పర్యాయము. ధనుస్సు ఉంటుంది, కానీ శివధనుస్సు కాదు, ధనుస్సు. ఓకే. సో కానీ రామాయణంలో ఏం చేస్తారు? రాముడు అవతారము, విష్ణువు యొక్క అవతారం. వాల్మీకి చెప్పడు. వాల్మీకి ఇదేమీ తెలియదు. పాపం వాల్మీకి మీరు ఈ విషయాలు చెప్తే ఆయన ముక్కు మీద వేరు వేసుకుంటాడు. ఇది ఎక్కడ రామాయణం, నేను అలా చెప్పలేదే అని ఆయన ఆశ్చర్యపోతాడు. సో రాముడు విరిచినది శివధనుస్సు అయింది. తర్వాత రామాయణంలో పరశురాముడు ఉండడు, ప్రక్షిప్తం చేశారు. పరశురాముడు ఎవరి భక్తుడు? శివుని భక్తుడు. రాముడి చేతిలో గర్వభంగాన్ని పొందుతాడు. తర్వాత రామాయణంలో విలన్ ఎవరు? రావణాసురుడు.
రావణాసుడు ఎవడి భక్తుడు? విష్ణు భక్తుడా శివుడు భక్తుడా? శివుడు భక్తుడు. సో ఈ విధంగా రాముణ్ణి విష్ణువుగా అన్ని నెగిటివ్ అన్నీ శివుడి పక్షాన పెట్టి దాన్ని వైష్ణవ గ్రంథంగా, ఎటువంటి వైష్ణవ గ్రంథము? శివుడికి పోటీగా కాంగ్రెస్కి బీజేపీ పోటీ, లేకపోతే బీజేపీకి కాంగ్రెస్ పోటీ అన్నట్టు శివుడికి పోటీగా ఉండేటువంటి వైష్ణవ గ్రంథముగా రామాయణమును తీర్చిదిద్దినారు. ఈ సత్యమును మీరు గుర్తించకుండా ఊరికే సినిమాలో చూపించినట్టుగా మీరు రామాయణాన్ని అర్థం చేసుకుంటే మీకు వాల్మీకి రచించిన ఇతిహాసం మీకు తెలియదు. తర్వాతి కాలంలో దాన్ని పురాణంగా మార్చేసినటువంటి ఆ సందర్భం మాత్రమే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక విషయమును గమనించవలేము. రామాయణము ఇతిహాసం, అది పురాణం కాదు. రాముడు మానవుడు, రావణాసురుడు దానవుడు, రావణుడు దానవుడు, రాముడు మానవుడు, హనుమంతుడు వానరుడు. వానరుడు అంటే నరువా, మనిషిలాగే ఉన్నాడండి అనేవాడు. కొంచెం మూతి ముందుకు వచ్చింది తప్ప మనిషియే పంచె కట్టుకుంటాడు, కిరీటం పెట్టుకుంటాడు, దుద్దులు పెట్టుకుంటాడు, తర్వాత ఏమో సంస్కృతంలో మాట్లాడతాడు. ఇంకా మనిషి కాకపోతే ఇంకేమిటి వానరుడల్లా. వానరుడు అంటే కపి అనేది తర్వాత వచ్చింది. టు బిగిన్ విత్ వానరహ అంటే నరోవా, మానవుడేనా, దూరం నుంచి చూస్తే అదే మనిషేనండి అన్నారు. దాన్నే సబ్ హ్యూమన్ అని కూడా వర్ణించిన. రాముడు హ్యూమన్, సుగ్రీవాదులు సబ్ హ్యూమన్, రావణుడు యాంటై హ్యూమన్ అని అలా వర్ణించినారు. కాబట్టి రామాయణము యొక్క దృష్టి అట్టిది. మీకు ఆ చారిత్రక దృష్టిని చెప్పుట కొరకై నేను రామాయణం గురించి 4 మాటలు చెప్పాను. తర్వాత భారతములోకి 2. భారతము టు బిగిన్ విత్ కృష్ణద్వైపాయనుడు రచించిన భారతం. ఆయనకు వ్యాసుడనేది బిరుదు. ఆయన చెప్పి మాటను విస్తారంగా చెప్పే అలవాటు కనుక ఆయనకి వ్యాసనామము అది ప్రసిద్ధికి వచ్చినది. అన్వర్థనామము. ఆయన పేరు కృష్ణుడు. ద్వీపంలో ఉండేవాడు కనుక ద్వైపాయనుడు, కృష్ణద్వైపాయనుడు. ఇలాంటి పేర్లు మనకు భారతదేశంలో సర్వత్రా కనపడతాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సర్వేపల్లి అనే గ్రామంలో ఉండేవారు. నేను వెళ్ళాను ఆ గ్రామానికి, నెల్లూరు దగ్గర ఉన్నది. పూజ్య స్వామీజీ వెళ్ళారు, ఆయనతో వెనకాల నేను వెళ్ళాను. అక్కడ ఆ ఇంట్లో ఆయన ఉన్న ఇల్లు కూడా చూసి వచ్చాం. ఆ ఊరి పేరు ఏమిటి? సర్వేపల్లి. ఓకే. తర్వాత మహారాష్ట్ర వెళ్తే వాళ్ళ పేరులో వాళ్ళు ఉండే ఊరు ఉంటుంది. బెందరన్వేల్ అంటే ఏమిటి? ఆయన పేరు ఏదో ఉంటుంది. బెందరన్వాలా అనే గ్రామంలో ఆయన ఉండేవారు. సంత్ లొంగోవాల్, ఆయన పేరు అలా ఎందుకు వచ్చింది? లొంగోవాల్ అనే గ్రామంలో ఆయన ఉండేవారు. గవాస్కర్ అనే పేరు ఎలా వచ్చింది? గవాస్ అనే గ్రామంలో ఆయన ఉండేవారు. వెంగ్సర్కర్ అనే పేరు ఎందుకు వచ్చింది? వెంగ్సర్ అనే గ్రామంలో ఆయన ఉండేవారు. కాబట్టి మనిషి నివసించే గ్రామాన్ని బట్టి పేరు ఉంటుంది. ఓకే. సో వాట్ ఎవర్, ఆయన కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. ద్వైపాయనుడు అనేది ఆయన నివాస ప్రదేశాన్ని బట్టి వచ్చిన పేరు. ఆయన అసలు పేరు కృష్ణ, కృష్ణద్వైపాయనుడు. కృష్ణ అంటే శ్రీకృష్ణుడే కాదు, ఈయన కూడా కృష్ణుడే. ఆయనకి ఉన్న ఆ రచనా శైలిని బట్టి వ్యాసుడు అనే బిరుదము వచ్చినది. ఆ బిరుదము ప్రసిద్ధి చెందినది. మీరు వ్యాసుడు అనుకోవడంలో నాకేం అభ్యంతరం లేదు. దాని వెనుకాల ఉన్న చారిత్రక దృష్టిని మీ ముందు నేను పెట్టినాను. ఆ వ్యాసుడు రచించినది మహాభారతము కాదు. వ్యాసుడు రచించినది జయము. దాని పేరు జయ అనే గ్రంథాన్ని రచించాడు. కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు రచించిన దాని పేరు మహాభారతం కాదు, ఇది జయ. దాని నిడివి 25,000 శ్లోకాలు. అంటే రామాయణం కంటే 1,000 శ్లోకాలు ఎక్కువ. రామాయణం 24,000, జయము 25,000. అంచేతనే మీకు ప్రార్థన కూడా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో
జయముదీరయేత్. ఈ నమస్కారాలు చేసి తర్వాత జయమును పాఠము చెప్పవలేదు. ఆ జయము ఆయన రాసిన దాని పుస్తకం పేరు జయము. అది ఇతిహాసం, పాండవుల యొక్క చరిత్ర, ఇతర ఇతిహాస లక్షణములన్నీ దాని యందు ఉంటాయి. తరువాతి కాలంలో ఆ జయమునందు అనేకములైన కల్పనలను వీళ్ళు రాసిపెట్టారు. ప్రతి పండితుడు తనకు తోచిన విధముగా దాంట్లో ఎవేవో రాసిపెట్టాడు. ఇలాంటివి మీకు సర్వత్రా కనపడతాయి. ఇప్పుడు మీకు దృష్టాంతం కోసం చెప్తున్నా. మీరు రుద్రాధ్యాయం చదివారనుకోండి, అస్మన్నిధే హితం అని మొదటి అనువాకం గుర్తుంది. రెండో అనువాకం నమో హిరణ్యబాహవే అని ప్రారంభమవుతుంది. ఈ మధ్యలో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ఉంటుంది. కొన్ని పుస్తకాలలో త్రికాగ్నికాలాయ అని ఉంది, కొన్ని పుస్తకాలలో త్రికాలాగ్నికాలాయ అని ఉంది. శ్రీ మహాదేవాయ నమః అని కొన్ని పుస్తకాల్లో ఉంది, శ్రీమన్మహాదేవాయ నమః అని ఇంకొన్ని పుస్తకాల్లో ఉంది. నేను సుబ్రహ్మణ్య గారి దగ్గరికి ఈ సమస్య పట్టుకుని వెళ్ళాను. ఐ వాజ్ ఎ యంగ్ బాయ్, నా వయస్సు 11. ఈ సమస్యను ఆయన ముందు పెట్టాను. ఏమిటండి ఇది, త్రికాగ్ని అనాలా త్రికాలాగ్ని అనాలా? మేము చాలా శ్రద్ధగా వేదాన్ని సంస్కృతాన్ని చదువుకునే రోజులవి. శ్రీమన్మహాదేవాయ నమః అనాలా శ్రీ మహాదేవాయ నమః అనాలా అంటే ఆయన అన్నారు, నువ్వు ఎలా అన్నా పర్వాలేదురా, అది నమ్మకంలోది కాదు. మరి నమ్మకంలోది కాకపోతే అక్కడికి ఎలా వచ్చింది అని నేను అడిగాను. ఎవరో పెట్టారు, అది ఎవరో పండితులు పెట్టారు. పెట్టి దానికి స్వరం పెట్టారు కూడా. స్వరం పెడితే వేదమంత్రంలాగా అనిపిస్తుంది. సరాజ్యం గురునా దత్తం అంటే కాళిదాసు గారి 4వ అధ్యాయంలో మొదటి శ్లోకం రఘువంశంలో. సరాజ్యం గురునా దత్తం అన్నారనుకోండి, వేదమంత్రంలాగా అనిపిస్తుంది. దానికి ఘన కూడా చెప్పిన మహాపురుషులు లేకపోలేదు. సరాజ్యం రాజ్యం ససరాజ్యం గురునా గురునా రాజ్యం ససరాజ్యం గురునా అని ఘన కూడా. దాంతో అది వేదమంత్రంలా అనిపిస్తుంది. అది వేదమంత్రం కాదు. మీకు ఇదంతా ఎందుకు చెప్పాను, మధ్యలో చొప్పిస్తూ ఉంటారు అని చెప్పడం కోసం. పురుష సూక్తం కూడా మొదటి అనువాకం అయిన వెంటనే ఓం నమో నారాయణాయ అభ్యసంభూత పృథివ్యైరసాచ అని మళ్ళీ తర్వాత ఈ ఓం నమో నారాయణాయ ఎవడో పండితుడికి చొప్పించాడు. అది కోమఠం జోస్యర్ గారి పుస్తకంలో ప్రింట్ చేశారు, కాబట్టి వీళ్ళు చదువుతున్నారు. అలాగే ఎక్కడికక్కడ ఏదో కొంత దాంట్లో జత చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యన ఇంకొకటి చొప్పించారు. ఎవరో దేవాంతకులు అతి తెలివితేటలతో చొప్పిస్తారు. రుద్రం చెప్తూ రుద్రమంత్రాలు సరిగ్గా చెప్పడం. మధ్యలో నమో రుద్రాయ కాల రుద్రాయ రుద్ర రుద్రాయ భూత రుద్రాయ విష్ణు రుద్రాయ శివ రుద్రాయ భయ రుద్రాయ భైరవ రుద్రాయ కాల రుద్రాయ మహారుద్రాయ రుద్ర. ఏమిటది, పిచ్చి కుదిరింది, తలకి రోకల చుట్టమన్నట్టు లేదు. అలా చెప్తున్నాడు ఒక ఆయన. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే అతి తెలివితేటలు, అసలైన తెలివితేటలు ఉండవు, అతి తెలివితేటలు ఉంటాయి. దాంతో అలా చూపిస్తూ ఉన్నాడు. మహాభారతం నిండా ఇవే. ఆఖరికి చొప్పించేది ఎంత వెళ్ళిపోయిందంటే ఆ ఒరిజినల్ నేమ్ జయము అన్నది కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎవడు జయం అంటే ఏమిటో అనుకుంటారు తప్ప మహాభారతం ఒరిజినల్ రూపము జయము అని కేవలము చారిత్రక దృష్టి, సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు. మీకు అది ఎలా చేశారో చెప్తా వినండి. సభాపర్వంలో మయసభని వర్ణించారు. 2-3 సర్గల్లో వర్ణించారు. ధర్మరాజు గారు రాజసూయం చేసిన తర్వాత మయుడు ఒక సభను నిర్మించి ఆయనకు ఇచ్చినాడు. అంటే ఉందండి, ఓ హాల్ నిర్మించి ఇచ్చారు అని. ధర్మరాజు గారు మరి ఓ హాల్ నిర్మించి ఇస్తే దాంట్లో గొప్ప విశేషమే ఉన్నది. మహారాజు కదా ఆయన. అక్కడ ఆ కథ అయిపోయిన వెంటనే అది హిస్టారిక్.
మహాభారత గాథది. అక్కడ ఒక 20-30 సర్గలు చొప్పించారు. ఆ సర్గల్లో ఏముంటుంది? అగ్నిలోకంలో సభ ఎలా ఉంటుంది ఓ సర్గ, వరుణలోకంలో సభ ఎలా ఉంటుంది ఇంకొక సర్గ, ఇంద్రలోకంలో ఎలా ఉంటుంది ఇంకొక సర్గ, బ్రహ్మలోకంలో ఎలా ఉంటుంది మరో సర్గ, పాతాళలోకంలో ఎలా ఉంటుంది ఇంకో సర్గ. అలాగే 20-30 సర్గలు చూపించారు. గీతా ప్రెస్ మీరు చూసినట్లయితే పుస్తకము ఈ సర్గలన్నింటినీ కూడా బ్రాకెట్లలో పెట్టి ఇవన్నీ మహాభారతం ఒరిజినల్ కాదు, తర్వాతి కాలంలో వచ్చినవి అని రాసి పెట్టారు. అర్థమైంది? కాబట్టి నేను ఏదో కల్పించి చెప్తున్నానని మీరు అనుకోవద్దు. అలా కల్పించి తయారు చేశారు. ఆఖరికి జయము మన నుండి దూరమై మనకి మహాభారతము వచ్చింది. అది పెరిగి 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 ఎంత పెద్దదైందంటే మహాభారము అన్నంత పెద్దదైంది. ఆ మహాభారమే మహాభారతమైనది. మహాభారతంలో ఎపిక్ పార్ట్ చాలా చిన్నది. పురాణముల యొక్క చొప్పించినటువంటి సమాచారము చాలా ఎక్కువ. అంచేతనే రామాయణము వైదిక వాంగ్మయమును పోలి ఉంటుంది, మహాభారతము పురాణ వాంగ్మయమును పోలి ఉంటుంది. మీకు అర్థమైందండి విషయం? రామాయణం వేదం వైపే ఉంటుంది, వాల్మీకిది. మిగతా రామాయణాలు కాదు, వేదం వైపు ఉంటుంది. భారతము నిజానికి ధ్యేయమైతే వేదం వైపే ఉండాలి. కానీ ఈ పురాణీకరణము చేయబడి అది కూడా పురాణము వలె కనపడడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ విషయం మీకు అర్థమైందండి. సాహిత్యం అంతా కూడా నేను మీ ముందు ఒక విహంగ వీక్షణమును ప్రవేశపెట్టి చెప్పాను. వైదిక వాంగ్మయము, ఇతిహాసములు, పురాణములు. వైదిక వాంగ్మయంలో అనుభవము, జ్ఞానము ప్రధానము. పురాణములలో విశ్వాసమే ప్రధానము. రామాయణము, మహాభారతము, ఇతిహాసములు వాటి యొక్క స్థానము. ఆ వాంగ్మయ చరిత్రలో, వాంగ్మయంలో వచ్చిన పరిణామక్రమంలో రామాయణ మహాభారతముల యొక్క స్థానం ఎట్టిది. ఇదంతా మీకు అర్థమైందండి. ఇదంతా అర్థం అవటం అవసరం. ఎందుకంటే విష్ణు సహస్రనామము మహాభారతము నుండి వచ్చినది. దీంట్లో పూర్వపీఠిక, ఉత్తర పీఠికల మాట నేను చెప్పలేను. ఎందుకంటే ఏ అంశములు ప్రక్షిప్తములు, ఏవి ఒరిజినల్ అనేది కొన్ని చోట్ల స్పష్టంగా తెలుస్తూ. ఇప్పుడు సభాపర్వంలో ఒక 25-30 సర్గలు ఇవి ప్రక్షిప్తములు అని పండితులు స్పష్టంగా చెప్పగలుగుతారు. బ్రాకెట్లు పెట్టేస్తారు, ఇది ప్రక్షిప్తమయ్యా అని చెప్పేస్తారు. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిందేం లేదు. కానీ కొన్నిటిని అంత స్పష్టముగా మనము చెప్పజాలము. అది ప్రక్షిప్తమో కాదో ఏమో అన్నట్టుగా ఉంటుంది. కొన్ని అయితే ఇది ప్రక్షిప్తము కాదు, ఇది ఒరిజినల్ అని మనం చెప్పగలుగుతాము. ఓకే. విష్ణు సహస్రనామము విశ్వం విష్ణుర్వషట్కార అని మొదలుపెట్టి ఆ 1008 నామములు ఏవైతే గలవో అవి ఒరిజినల్. దే ఆర్ ది ఒరిజినల్. ఓకే. పూర్వపీఠిక, ఉత్తర పీఠికలు ఉన్నాయే, పుత్రార్థి లభతే పుత్రాన్ ఇత్యాది, అది ఒరిజినల్ కాకపోవచ్చును. దాని ధోరణి చూస్తే లింగాష్టకం శ్లోకాల్లాగా ఉన్నాయి, ఫలశ్రుతుల్లాగా. అది తరువాతి కాలంలో చొప్పించినవి కావచ్చును. కాబట్టి నేను పూర్వపీఠిక, ఉత్తర పీఠిక మీకు పాఠం నేను చెప్పబోవటం లేదు. ఎందుకంటే అవి ఒరిజినల్లా చొప్పించినవియా అనే దాని విషయమై నాకు సరైనటువంటి కల్పన లేదు. నేను చెప్పదలుచుకున్న పాఠానికి అవి అక్కర్లేదు కూడా. నేను వేదాంతపరంగా చెప్తున్నా కదా. ఈ సంగతి మీకు అర్థమైందా? విష్ణు సహస్రనామం గురించి చెప్పినది. ఇక ఈ పూర్వరంగాన్ని సెటిల్ చేయకుండా నేను చెప్పబోయే విష్ణు సహస్రనామాన్ని మీరు అప్రిషియేట్ చేయలేకపోవచ్చు. ఈ పూర్వరంగము ఆవశ్యకం. అందుకోసం నేను కొంత సమయం తీసుకుని చెప్తున్నాను.
ఇప్పుడు మీకు చెప్తా గమనించండి. చారిత్రక దృష్టితో చూసినట్లయితే విష్ణువుని పూజించేవారు వైష్ణవులు, వైష్ణవిజం. శివుని పూజించేవారు శైవులు, శైవిజం అనే ఈ రెండు ఇజమ్స్. అంటే వైష్ణవ మతము, శైవ మతము. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇది పూజన చేస్తారు, అది పూజన చేస్తారు. వాళ్ళకి ఇంకో వేరే ఓ పేరు, స్మార్తులు అని పేరు. వాళ్ళకి అన్నీ పూజన చేస్తారు. వాళ్ళు విష్ణువుని పూజిస్తారు, శివుడిని పూజిస్తారు. దట్ ఈజ్ అ డిఫరెంట్ గ్రూప్. బట్ విష్ణువే శివుడు కానే కాదు వైష్ణవిజం. శివుడే విష్ణు అసలు దరిదాపుకి రావడానికి వీలు లేదు శైవిజం అనే రెండు ఇజమ్స్ ఎప్పుడు వచ్చాయో తెలిసిన మీకు 10-11 శతాబ్దాల్లో వచ్చాయి. అంతకుముందు మానవ ఇతిహాసంలో ఆధ్యాత్మిక చరిత్ర మీరు చూసినట్లయితే, అంటే భారతీయ సమాజంలో ఆ మత భావనలు ఏ విధముగా పరిణామమును చెందినవి అనే విషయాన్ని మీరు పరిశీలిస్తే, మహాభారతము అంటే ఈ సహస్రనామము రాసిన నాటికి వ్యాసమహర్షి అని అనుకుందాము. కృష్ణద్వైపాయనుడికే వ్యాసుడని పేరు. ఆ వ్యాసమహర్షి సహస్రనామమును తయారు చేసిన నాటి, జయములో భాగముగా వ్రాసిన నాటికి వైష్ణవిజం లేదు, శైవిజం లేదు, ఆ రెండు లేవు. అప్పుడు కేవలము దేవుణ్ణి ఆరాధించుకునేవారు. ఆ దేవుణ్ణి విష్ణు గ్రూపు, శివ గ్రూపు అని విడగొట్టి ఆరాధించడం అనేది లేదు. దేవుడు దేవుడే. మళ్ళీ దేవుళ్ళు ముగ్గురు అనేది లేదు, ఈ ట్రినిటీ అనేది లేదు. అది 10-11 శతాబ్దముల తరువాత వచ్చినది. ఇప్పుడు నేను చెప్పిన దాని సిగ్నిఫికెన్స్ మీకు అర్థమైందా? సిగ్నిఫికెన్స్ ఏమిటో తెలుసున్న సిగ్నిఫికెన్స్. ఈనాడు విష్ణువు అనే మాటకు అర్థం ఏంటి? ఈనాడు సమాజ దృష్టిలో, సమాజంలో విష్ణువు అంటే ఏమిటి అర్థము? మీరు ఆలోచించండి, నేను అడుగుతా చెప్పండి. విష్ణువు అనగానే వైకుంఠంలో 4 చేతులతోటి ఉండే ఒక ఆయన, అక్కడ పెళ్ళి పిల్లలతో ఉంటాడు ఆయన, అది అర్థమా? లేక సర్వం కల్పిదం బ్రహ్మ, సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ అని అర్థమా? సమాజంలో ఉన్న అర్థం ఏమిటి? మొదటిది, రెండవది కాదు. అర్థమైందండి మీకు? మరి విష్ణు ఈ సహస్రనామం రాసి నాటికి విష్ణు శబ్దానికి అర్థం లేనేలేదు, మొదటి అర్థము లేనేలేదు, రెండవ అర్థమే ఉండేను. తెలిసిందండి. శివుడు అనే పదము కూడా కలదు. మీకు రుద్రాధ్యాయంలో కూడా వస్తుంది. శివుడు అంటే కైలాసంలో ఉంటాడు, 3 కళ్ళు ఉంటాయి, జుట్టు విరబోసుకుని ఉంటాడు, ఒళ్ళంతా బూడిద రాసుకుంటాడు, ఆయనకు అందమైన అమ్మాయి భార్యగా కలదు అనియా ఇప్పుడున్న అర్థం. లేక పరమ మంగళ స్వరూపుడైన పరమాత్మ అనియా? ఫస్ట్దే. చూసారా? అంటే విష్ణు శివశబ్దములకు ఈనాటి సమాజంలో మొదటి అర్థాలను చెప్పినప్పుడు ఈయన వేరు, ఆయన వేరు. ఈయనో పెద్ద ఆయన, ఆయనో పెద్ద ఆయన. ఈ పెద్ద ఆయన బాగా డ్రెస్ అది వేసుకుంటాడు, ఆ పెద్ద ఆయనకి సరిగ్గా వేషం వేసుకోవడం కూడా రాదు, ఏదో చర్మం కట్టుకుంటాడు ఏమీ లేనట్టు. ఈ పెద్ద ఆయన చక్కగా పెళ్ళి పిల్లలతో ఉంటాడు, ఆయన పెళ్ళి పిల్లలు ఆయనకే ఉన్నారు, కానీ కొంచెం క్లీన్గా ఉండాలి, హెయిర్ సరిగ్గా పెట్టుకోవాలనేటువంటి తెలివితేటలు కూడా ఆయనకు లేవు. ఇది సమాజంలో ఈనాడున్న దృష్టి. 10-11 శతాబ్దముల ముందు ఏది విష్ణువో అది ఏ శివుడు. విష్ణు అంటే ఓ పెద్ద ఆయన, శివుడు అంటే ఇంకో పెద్ద ఆయన కాదు. విష్ణు అంటే సకల జగత్తును వ్యాపించి ఉన్న పరమాత్మ. ఆ పరమాత్మయే మంగళప్రదముగా ఉన్న దానికే శివ అని పేరు. తెలుగులో శివుడు అయింది, సంస్కృతంలో డూ ఎక్కడుంది? శివ. కాబట్టి వైదిక సాహిత్య దృష్ట్యా లేక 10-11 శతాబ్దములకు ముందు మీరు వెళ్ళి చూసినట్లయితే వీటిని పరమాత్మ సహస్రనామములు అంటే బాగుంటుందా, విష్ణు సహస్రనామములు అంటే బాగుంటుందా? మీరు చెప్పండి. పరమాత్మ సహస్రనామములు అంటేనే బాగుంటుంది.
దీన్ని విష్ణు సహస్రనామం అనడం కంటే పరమాత్మ సహస్రనామములు, లేకపోతే నేను సేలర్స్ బుక్లో పేరు పెట్టేది భగవాన్ సహస్రనామములు అంటే బాగు. కాబట్టి దీని పేరే మార్చాను, మీరు గమనించారో లేదు. మీకు నచ్చకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. దీని పేరేమిటి, ఈ పైన దీని పేరేమిటి, భగవాన్ సహస్రనామములు పేరు. ఓకే, వాటిలో ఒకటి విష్ణు, విశ్వం విష్ణు కదా. భగవాన్ సహస్రనామములే తప్ప విష్ణు సహస్రనామము కాదు. ఏ విష్ణువు వైకుంఠంలో ఉంటాడు, 4 చేతులు ఆయన పెళ్లి చేసుకునే పిల్లలతో ఉంటాడే, ఆ విష్ణు సహస్రనామములు ఇవి కావు. మీకు ఏ నామము అలా ఉండదు. లోపలికి వెళ్తే భగవాన్ సహస్రనామం. ఈ పాయింట్ మీకు తెలిసిందండి? మీకు ఇబ్బందికరంగా ఉందా ఈ పాయింట్? ఇబ్బంది అయితే నేనేం చేయగలను? ఉన్న సత్యాన్ని మీకు చెప్పాను. దానికి భగవాన్ సహస్రనామం అని పేరు. మరి పుస్తకాల్లో అలా ఉందండి. పుస్తకాల్లో అన్నీ అలా ప్రింట్ చేసి పెట్టారు గత 1000 సంవత్సరాల నుంచి. మనకు అదే ప్రారంభం. పుస్తకాలదే ఉంది. తర్వాత ఇంకొకటి, శ్రీకృష్ణుడు అర్జునులకు గీతను బోధించాడు కదా. శ్లోకరూపంగా బోధించాడా, మాటల్లో బోధించాడా? మాటల్లో బోధించాడు. శ్లోకాలు చెప్పడం. అశోచ్యానన్వశోచస్వం మన శ్లోకాలు చెప్తాడండి, మాటలతో చెప్తాడు. శ్లోకాల్లో పెట్టినది వ్యాసుడు. వాటిని మంచి రాగయుక్తంగా పాడినది ఘంటసాల గారు. కాబట్టి శ్రీకృష్ణుడు అలా పడతాడా? మాటల్లో చెప్తాడు కదా. తర్వాత ఇది ప్రథమోధ్యాయ సాంఖ్యయోగ, లేకపోతే అర్జున విషాద యోగ అని పేర్లు పెట్టింది ఎవరు? వ్యాసుడా? తర్వాతి వాళ్ళ? తర్వాతి వాళ్ళు. వ్యాసుడేం పేర్లు పెట్టలేదు. ఆయన అధ్యాయాల కింద పెట్టుకుని రాసుకుంటూ పోయాడు, నెంబర్లు వేసుకుంటాడు. తరువాతి వాళ్ళు ఆ అధ్యాయంలో ఉండే కంటెంట్ చూసి కింద అర్జున విషాద యోగ అని పేరు పెట్టారు. దానికి మంచి పేరు, నేను కాదంటలేదు. కానీ పేర్లు వ్యాసుడు పెట్టలేదు, శ్రీకృష్ణుడు అసలే పెట్టలేదు, అర్జునుడు ఆయన పెట్టలేదు. పేర్లు పెట్టింది వాళ్ళు ముగ్గురు కూడా కాదు, తరువాతి వాళ్ళు పెట్టారు. శంకర భాష్యంలో ఇది శ్రీమద్ శంకర భగవత్పాద కృతౌ తృతీయోధ్యాయ అని ఉంటుంది. అది శంకరులు రాసుకున్నారంటారా, తర్వాతి వాళ్ళు రాశారంటారా? తర్వాత వాళ్ళు రాశారు, ఆయన రాసుకున్నది కాదు. తర్వాత ప్రతి కవి కూడా తన పేరు తానే రాసుకోవడం అనే ఒక ఒరవడి తర్వాతి కాలంలో వచ్చింది. శంకరులు రాసుకున్న మాట కాదు, తర్వాత వాళ్ళు రాశారు. ఇదంతా నేను ఎందుకంటున్నానంటే, దీనికి విష్ణు సహస్రనామము అనే పేరు వ్యాసుడేం పెట్టలేదు, తరువాతి వాళ్ళు పెట్టారు. కాబట్టి తరువాతి వాళ్ళంటే ఏ తరువాతి వాళ్ళు? 10-11 శతాబ్దములలో వైష్ణవ శైవ భేదములు వచ్చిన పిదప పెట్టారు ఆ పేరు విష్ణు సహస్రనామం. కాబట్టి దీనికి విష్ణు సహస్రనామం అనే పేరు ఉండడంలో నాకేమీ అభ్యంతరమేం లేదు. కానీ నాకున్న సమస్య ఏమిటో మీరు తెలుసుకుంటే నేను సంతోషిస్తాను. ఇంత కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సమస్య ఏమిటంటే, విష్ణు సహస్రనామము అనగానే దీనికి పోటీగా శివ సహస్రనామం నిలబడుతుంది అక్కడ. ఆ విష్ణువు కాదు ఇది. ఈ విష్ణువుకి శివ ఆపోజిట్ అయినప్పుడు ఆ శివకి ఈ విష్ణు ఏమిటవుతుంది? ఆపోజిట్ అవుతుంది కదా, ప్రతిస్పర్ధ అవుతుంది కదా. ఆ విష్ణువు కాదు ఇది. తర్వాత ఒక నామము విష్ణు అంటుంటే మళ్ళీ హెడింగ్ విష్ణు సహస్రనామం ఎలా కుదురుతుంది? కాబట్టి మీరు అనుకుంటున్న విష్ణువు కాదు ఇది. చతుర్భుజ విష్ణువు, శ్రీయపతి అని ఏదైతే పురాణ విష్ణువు అయితే ఉన్నాడో ఆ విష్ణువు ఇది కాదు. మరి ఇది ఏ విష్ణువు? ఇది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ విష్ణువు ఇది, సర్వవ్యాప్తమైన బ్రహ్మ ఆ విష్ణువు. కానీ మరి లోకంలో విష్ణు శబ్దానికి పేరు ఎలా ఉన్నది? చతుర్భుజ విష్ణు అనే పేరులో ఉన్నది. పురాణ వాంగ్మయము బాగా కండిషన్ అయిపోయి ఉన్నది. ఆ కండిషనింగ్ని బ్రేక్ చేయడం అంత సరళము కాదు. అందరూ దాన్ని వెంటబడిపోతూ ఉంటారు. ఎవడు బ్రేక్ చేయాలని అనుకోడు కూడా. ఎవడో నాలాంటి వాడు ట్రై చేయాలి తప్ప.
కాబట్టి ఇది భగవాన్ సహస్రనామము. ఒక పేరు విష్ణు, ఇది ఒరిజినల్. మిగతా సహస్రనామములన్నీ దీని అనుకరణములు మాత్రమే. వాస్తవంలో దీనికి ప్యారడీలు మాత్రమే అని కూడా చెప్పవచ్చు. ప్యారడీ అనే మాట మీరు విని ఉంటారు, ఇంగ్లీష్ ఉండదు. ERODY ప్యారోడీ. మిగతావన్నీ అలా వచ్చాయి. విష్ణు సహస్రం శైవిజం వచ్చిన తర్వాత, విష్ణువుకి ఆపోజిట్ శైవిజం వచ్చిన తర్వాత శివుడికి కూడా ఒక సహస్రనామం ఉంటే బాగుంటుందని 15వ శతాబ్దంలో నిర్మితమైన శివపురాణంలో శివ సహస్రనామమును పెట్టుకున్నారు. దట్ ఈజ్ అపోజిట్ టు విష్ణు, బట్ దిస్ ఈజ్ నాట్ అపోజిట్ టు దాట్. దెర్ఫోర్ ఇది భగవాన్ సహస్రనామమే తప్ప విష్ణు సహస్రనామము కాదు. లోకంలో ఉండే విష్ణువు ఏదో ఆ విష్ణు సహస్రనామము కాదు. విష్ణు అన్నది ఒక నామము, అది నేను మీకు వివరించి చెప్తాను. కాబట్టి సహస్రనామము అంటే ఈ సహస్రనామమే. దీనికి మీరు విష్ణు సహస్రనామము అనే ఒక రూఢి పేరు పెట్టారనుకోండి, శివ సహస్రనామం వచ్చింది. అది శివుడనే ఆయన సహస్రనామం. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. ఓ కొడుకుకి గణేశ సహస్రనామం వచ్చింది, ఇంకో కొడుకు కుమారస్వామి సహస్రనామం కూడా వచ్చే ఉంటుంది. ఆయన భార్యకి దుర్గా పార్వతి, ఆ సహస్రనామం కూడా వచ్చే ఉంటుంది. గాయత్రి సహస్రనామం ఉన్నది, కృష్ణ సహస్రనామం, రామ సహస్రనామం. సాయిబాబా అష్టోత్తరం అయితే వచ్చింది, సహస్రనామం వచ్చిందో లేదో తెలియదు. ఎవరైనా పండితులు కూరుకుంటే అది వస్తుంది. అయ్యప్పకి సహస్రనామం వచ్చేసే ఉంటుంది వాటికి. పుట్టపర్తి బాబా గారికి అష్టోత్తరం అయితే వచ్చింది తప్ప సహస్రనామం వచ్చిందో లేదో నాకు తెలియదు. ఎవరో పండితులు కూరుకుంటే వచ్చే ఉండేది. దత్తాత్రేయుడు కూడా వచ్చేసే ఉంటుంది. అవధూతలు ఎవరో కూరుకుని వాళ్ళకి సంస్కృతం వచ్చిన సందర్భాలు తక్కువ. కాబట్టి ఎవరో సంస్కృతం వచ్చిన వాళ్ళని పట్టుకుంటే సహస్రనామం వచ్చేస్తుంది, పెద్ద విషయమే కాదు. ఒక ఆయన దేవాలయం కట్టాడు, ఆ దేవాలయంలో దేవిని పెట్టాడు. ఆ దేవి పేరు అంతవరకు ఎక్కడా ఉన్నది కాదు, విన్నది కాదు. అలాంటి పేరు పెట్టాడు. పెట్టి మరి ఇంకా ఆ దేవికి సహస్రనామం ఉండదు, అష్టోత్తరం ఉండదు. ఎందుకంటే కొత్త రకం దేవి కదా. అందుకోసం ఆయన ఆ ఊళ్ళో ఒక పండితుడిని పట్టుకుని అష్టోత్తరం రాయించేశాడు. ఆ అష్టోత్తరం వాళ్ళు ఇప్పుడు పూజలు అవి చేసుకుంటున్నారు. నన్ను వాల్మీకి అష్టోత్తరం రాయమని కోరారు ఒక ఆయన, ఒక పెద్ద ఆయన కోరారు. వాల్మీకి టెంపుల్ ఉంది. ఏమంటే ధోని గారికి టెంపుల్ ఉండగలండి, వాల్మీకి టెంపుల్ ఉండడం ఆశ్చర్యమే ఉంది. వాల్మీకి టెంపుల్ ఉంది, దాంట్లో అష్టోత్తరం ఉంటే బాగుంటుందో నన్ను రాయమన్నారు. ఇంకా కాగితాలు కూడా ఉన్నాయి నా దగ్గర. నేనేవో 15-20 నామాలు కూడా రాసిన. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, వాటేమైడు వాల్మీకి మళ్ళీ వాల్మీకి అష్టోత్తరం ఎందుకు? కేశవనామాలు చాలు, కేశవనామాలు సరిపడతాయి. లేకపోతే విష్ణు సహస్రనామం సరిపడుతుంది. మళ్ళీ ఇంక దీనికోసం వేరే సహస్రనామం ఎందుకు? ఇలాగా దేవుళ్ళందరూ వేరు పెట్టేసి ఫ్యామిలీస్ కింద విడగొట్టేసి దేవుళ్ళను, ఈ దేవుడు ఈ ఫ్యామిలీ, ఆ దేవుడు ఆ ఫ్యామిలీ, ఇంకో దేవుడు ఇంకో ఫ్యామిలీ అని ఇలా విడగొట్టి ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో పూజ, ఒక్కో దేవాలయం, ఒక్కో సహస్రనామం, ఒక్కో అష్టోత్తరం అలా విడగొట్టుకున్నాయి. ఇది మీకు అందరికీ నచ్చిందా మహానుభావులారా? మీకు నచ్చితే కానివ్వండి, నాకేం అభ్యంతరం లేదు. నేనేవాడిని కాదనడానికి. మీకు నచ్చితే అలాగే కానివ్వండి. కానీ నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, దేవుడు ఒక్కడే. శైవ వైష్ణవ భేదములు మతములో 10-11 శతాబ్దముల తర్వాత మాత్రమే వచ్చినవి, అంతకుముందు లేవు. అంతకుముందు దేవుడు ఉండేవాడు భగవాన్ అనే పేరుతో. కాబట్టి ఇవి భగవాన్ సహస్రనామములు తప్ప మనం ఈనాడు సమాజంలో ప్రఖ్యాతిగా ఉన్న విష్ణు అనే పెద్ద ఆయన సహస్రనామములైతే కావు. ఇప్పుడు చెప్పండి, నా ఉపోద్ఘాతం అంతా సరిపడిందా? ఒకసారి శ్లోకం అందాము. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావన. ఈ నామాల్లో కొన్ని పుల్లింగ శబ్ద ప్రయోగాలు ఉంటాయి.
వాటికి భగవాన్ అనే దానికి విశేషణములు. స్త్రీలింగ శబ్ద ప్రయోగములు ఉంటాయి, వాటికి దేవత అనే పదములకు విశేషణములు. ఎందుకంటే ఆ పరమాత్మను ఉపనిషత్తులు దేవత అనే శబ్దంతో ప్రయోగించినవి. సా దేవతైక్షత ఇత్యాది ఉపనిషత్తు ఛాందోగ్య ప్రయోగము గలదు. కాబట్టి ఎక్కడైనా స్త్రీలింగ నామాలు వచ్చినట్లయితే దేవత, దేవత అంటే దేవుడే, పుల్లింగ శబ్దం మారిందంటే పరమాత్మకే దేవత అని పేరు. పరమాత్మ దేవత, ఆదిత్యో దేవత, చంద్రమా దేవత, అలాగనమాట. కాబట్టి స్త్రీలింగ శబ్దాలు ఎక్కడైనా ఉన్నట్లయితే అవి పరమాత్మ దేవత అయిన పరమాత్మకు విశేషణములు. నపుంసకలింగ శబ్దము ఉన్నట్లయితే బ్రహ్మ అనే దానికి లేక సత్ అని ఉన్నది దానికి విశేషణములు. ఆ విధముగా గ్రహించవలసి ఉంటుంది. తర్వాత ఆ పరమాత్మను విష్ణు పురాణం వర్ణించింది. విష్ణు పురాణము చాలా ప్రాచీనమైనది, చాలా స్టాండర్డ్. తర్వాతి కాలంలో వచ్చిన పురాణముల కోవకు చెందినది కాదు. శంకరాచార్యుల కాలంలో శివపురాణము ఇత్యాదులేమీ లేవు, కేవలం విష్ణు పురాణం మాత్రం ఉండేది. ఆయన విష్ణు పురాణంలో శ్లోకములను చాలా అథెంటిక్గా కోట్ చేస్తూ ఉండేవారు శంకరులు ఉంటారు. విష్ణు పురాణము ఉపనిషత్తుల కోవకు చెంది ఉంటుంది. ఆ విష్ణు పురాణంలో ఏం చెప్పారంటే ఒకే పరమాత్మ 5 రూపాలుగా ఉన్నాడు. పరమాత్మ 5 రూపాలుగా ఉన్నాడు. భూతాత్మ, ఇంద్రియాత్మ, ప్రధానాత్మ, ఆత్మ, పరమాత్మ అని. మీ కేసు మీరు చూసుకోండి. భూతాత్మ అంటే పంచభూతముల రూపముగా ఆ పరమాత్మయే గలడు, భూతాత్మ. ఇంద్రియాత్మ కన్నులకు కన్ను, కంటికి కన్ను, చూపుకి చూపు, వెనికిడికి వెనికిడి, మనస్సునకు మనస్సు అయి ఆ పరమాత్మయే ఉన్నాడు. ఇంద్రియాత్మ. మీ కళ్ళు చూడగలుగుతున్నాయంటే ఆ శక్తి మీరు తెచ్చుకున్నదా, పరమాత్మ పెట్టినదియా? పరమాత్మ పెట్టినది. కాబట్టి ఆ పరమాత్మయే చూపుకు చూపై, కన్నుకు కన్నై అంటే వినికిడికి వినికిడి అయి, ప్రాణమునకు ప్రాణమై, మనస్సునకు మనస్సై, బుద్ధికి బుద్ధి అయి, వాక్కునకు వాక్కై ఉన్నాడు. అది ఇంద్రియాత్మ. ప్రధానాత్మ. ప్రధానం అంటే బుద్ధి మనస్సు, ప్రధానం అంటే మాయాశక్తి. మాయాశక్తి యొక్క ఇవల్యూట్స్ బుద్ధి మనస్సు. బుద్ధి మనస్సు విజ్ఞానశక్తి రూపముగా ఆ పరమాత్మ, ప్రాణశక్తి విజ్ఞానశక్తి రూపముగా ఆ పరమాత్మయే ఉన్నాడు. ఆత్మ, నేను పరిచ్ఛిన్న జీవుడను అనే భావము గల జీవాత్మ రూపముగా ఆ పరమాత్మయే ఉన్నాడు. ఆ జీవాత్మ చేత ఆరాధింపబడే పరమాత్మ రూపముగా కూడా ఆ పరమాత్మయే గలడు. మీకు విశ్వం అనే నామం వచ్చినప్పుడే, విశ్వం అనగానేమి? విశ్వ. దానికి మొత్తానికి ఆ ఉపసర్గకి, ఆ ధాతువుకి అర్థం చెప్పినట్లయితే విశ్వం అనగా వివిధ ప్రత్యయ గమ్యం అని అర్థం వస్తుంది. ఈ అర్థాన్నే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా చెప్తారు. విశ్వం దర్పణ దృశ్యమాననగరీ తుల్యం అని ప్రారంభమవుతుంది దక్షిణామూర్తి స్తోత్రం. అక్కడ విశ్వం అంటే అర్థమేదో ఇక్కడ కూడా అదే అర్థం. అక్కడ విశ్వం అంటే ఏమిటి? వివిధ ప్రత్యయ గమ్యం. ప్రత్యయము అంటే విజ్ఞానం, మీరు బుద్ధితో తెలుసుకునేదాన్ని ఆ బుద్ధివృత్తికి ప్రత్యయము అని పేరు. సో మీరు జగత్తుని తెలుసుకుంటున్నారు కదా, ఎలా తెలుసుకుంటున్నారు? కళ్ళతో చూసి రూపములను, చెవులతో విని శబ్దములను, నాలుకతో రుచులను, ముక్కుతో గంధములను, చర్మముతో స్పర్శలను తెలుసుకుంటున్నారు. కాబట్టి ఎన్ని ప్రత్యయములు ఉన్నాయి? 5. శబ్ద విజ్ఞానము, స్పర్శ విజ్ఞానము, రూప విజ్ఞానము, రస విజ్ఞానము, గంధ విజ్ఞానము. ఈ 5 కలిస్తే జగత్ అవుతుంది. జగత్ అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు తప్ప వేరే ఏమీ కాదు. శబ్దస్పర్శ రూపరస గంధములు ఏమిటి?
మీ చేత 5 ఇంద్రియములచే తెలియబడేవి ఏవి గలవో విషయములు అవియే శబ్దస్పర్శ రూపరస గంధము. కాబట్టి మన చేత 5 ఇంద్రియముల ద్వారా తెలియబడుతూ శబ్దస్పర్శ రూపరస గంధాత్మకమైన జగత్తు ఏది గలదో దానికి విశ్వం అని పేరు. ఓకే, ఆ విశ్వంలో ఈ పంచభూతముల రూపముగా, పంచభూతములు అంటే సూక్ష్మభూతములు చెప్పేప్పుడు శబ్దస్పర్శ రూపరస గంధములు ఉంటారు. వాటినే స్థూలభూతములుగా చెప్తే పృథివీ తేజో వాయు ఆకాశములు అని అంటారు. ఈ పంచభూతముల రూపముగా ఆ పరమాత్మయే ఉన్నాడు. పరమాత్మయే ఉన్నాడండి. మీరు నిలబడిన నేల రూపంగా పరమాత్మయే ఉన్నాడు. అంటే మీరు నిలబడ్డది నేల అని మీరు అనుకుంటున్నారు, కానీ అది పరమాత్మయే. నేల నిలబెడుతోందా? నిలబెట్టే శక్తి దానికి ఉందిగా. మీరు రైలు పట్టాలు వేస్తే నిలబెడుతోంది, బిల్డింగులు కడితే నిలబెడుతోంది. అంతేకాకుండా పంటలు ఇస్తోంది, తాగే నీరు కూడా భూగర్భం నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి నేల రూపంగా ఎవరున్నారు? పరమాత్మయే గలదు. నీరు రూపంగా ఎవరున్నారు? పరమాత్మయే గలదు. ఏ రూపముగా పరమాత్మ ఉన్నాడో అది మీరు కొనుక్కోనక్కర్లేదు, అది అందరికీ లభ్యమవుతూ ఉంటుంది. అది పరమాత్మకు సంకేతం. సర్వప్రాణి సాధారణమే పరమాత్మ. నేల సర్వప్రాణి సాధారణము, నీరు సర్వప్రాణి సాధారణము. వేడి ఉందిగా, వేడి లేకపోతే మనిషి గడ్డగట్టుకుని ప్రాణం పోతుంది. ఆ వేడి సర్వప్రాణి సాధారణము. అగ్ని ఆ రూపముగా పరమాత్మయే గలడు. ఓకే, వాయువు రూపముగా పరమాత్మయే గలడు. ఆకాశము నింగి రూపముగా పరమాత్మయే గలడు. కాబట్టి 5 భూతముల రూపముగా పరమాత్మయే ఉన్నాడు కనుక ఆయనకు విశ్వం అని పేరు. ఇప్పుడు చెప్పండి, ఈ ఒక్క పేరును బట్టి మీకు ఏమర్థమైంది? ఇది వైకుంఠవాసి విష్ణువు యొక్క నామంలాగా అనిపిస్తుందా, లేక భగవాన్ సహస్రనామంలాగా అనిపిస్తుందా? తెలిసిపోయింది కదా. సో విశ్వం అనే నామాన్ని బట్టి ఇది భగవాన్ సహస్రనామము అని తెలిసిపోయింది. ఎవరైనా నన్ను ఏ వారైనా చీకటిగా ఉన్నప్పుడు పట్టుకుని కొట్టినా నేను ఆశ్చర్యపడను. ఎందుకంటే సత్యము అంత చేదుగా ఉంటుంది. బాగా కండిషన్ అయిపోయిన మైండ్లోకి సత్యమును చొప్పించుట ఇంచుమించు దుర్ఘటన. అయినా మరి చెప్పాలి కదా, చెప్పకపోతే ఎక్కడ కుదురుతుంది? సో గీతాచార్యుడు ఈ మాట అన్నాడు, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ఇష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. హే అర్జున, ఈ సకల జగత్తును, ఇదం కృత్స్నం జగత్, ఈ సకల జగత్తును నేనే వ్యాపించి ఉన్నాను. సకల జగత్ రూపముగా నేనే ఉన్నాను. ఉపనిషత్తులు కూడా ఈ మాట చెప్పాయి. బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం అని చెప్పాయి. ఈ జగత్ ఏదైతే కలదో ఇది బ్రహ్మయే. బ్రహ్మ అంటే పరమాత్మ, పరమాత్మయే. బ్రహ్మ కంటే వేరే ఏమీ లేనే లేదు. ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే బ్రహ్మ పురస్తాత్. నీవు తూర్పు వైపు తిరిగినప్పుడు నీ ముందున్న తూర్పు దిక్కు అంతా కూడా బ్రహ్మయే. బ్రహ్మ పశ్చాత్, బ్రహ్మ దక్షిణత, బ్రహ్మ ఉత్తరత, బ్రహ్మ ఊర్ధ్వం అరుపరి, బ్రహ్మ అధస్తాత్. సర్వము బ్రహ్మయే అని ఉపనిషత్తులు కూడా చెప్పినవి. కాబట్టి ఆ పరబ్రహ్మకు విశ్వం అనే నామధేయము పేరు ఎంతయు తగి ఉన్నది. అయితే ఇంకొక మాట చెప్పి ఈనాటి ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తాను. ఈ పేరు విశ్వం అనే పేరు
విష్ణు అనే పేరు. దేవుడి యొక్క పేర్లన్నీ కూడా పెట్టుడు పేర్లా లేక దేవుని తత్వమును బోధించే ప్రయత్నము చేసే శబ్దములా? మీరు చెప్పండి. శబ్దం. పెట్టుడు పేర్లు కాదు. పెట్టుడు పేర్లు అయితే వాటికి వ్యాఖ్యానం ఉండదు. మీకు తెలుసా? సుబ్బన్న గారు పేరు పెట్టారనుకోండి, సుబ్బన్న అంటే అర్థం ఏమిటి? సుబ్బ అన్న అని 2 పదములు గలవు. అచ్చునకు అకారమునకు అచ్చుపరమునకు సంధి నిత్యము అనే సూత్రం చేత అది సుబ్బన్న అయినది. ఇంట్లో అన్న అంటే ఫలానా వారికి ఆయన అన్నయ్య గారు, సుబ్బ అంటే ఇది. ఎలా ఉంటుందండి ఎక్కడైనా? అలా ఉంటుందా? ఎక్కడైనా వ్యాఖ్యానం ఉంటుందా? మనం పెట్టుడు పేర్లకు వ్యాఖ్యానాలు ఉంటాయా? టెలిఫోన్ డైరెక్టరీలో పేర్లకి నిర్వచనములు వ్యాఖ్యానములు ఉంటాయా? ఉండవు. మరి విష్ణువుకి పెట్టిన పేర్లకి వ్యాఖ్యానం ఎందుకు వచ్చింది అంటే అవి పెట్టిన పేర్లు కావు. ఏమంటే శివ పెట్టిన పేరుగా తత్వమును బోధించే వచనమా? అది తత్వమును బోధించే వచనం, పెట్టిన పేరు కాదు. విష్ణు పెట్టిన పేరుగా తత్వమును బోధించే వచనమా? మీరు బుద్ధిమంతులు, కరెక్ట్గానే సమాధానం చెప్పారు. ఇంకొక ప్రశ్న అడుగుతాను, దీనికి ఎలా చెప్తారో చూద్దాం. లోకంలో విష్ణువు అంటే అదేదో పెట్టిన పేరులాగా పెట్టుకున్నారా, తత్వాన్ని బోధించే పదముగా తీసుకుంటున్నారా? పెట్టిన పేర్లా తీసుకుంటారు. తప్పు అవునా కదా? నేను మాట అన్నాను, ఏదో పుస్తకంలో అన్నాను, పెట్టుడు పేర్లకి వ్యాఖ్యానములు ఉండవు. పెట్టుడు పేర్లకు వ్యాఖ్యానాలు ఏముంటాయి? సుబ్బన్న అని పేరు పెట్టారు, ఏవేవో పేర్లు ఉంటాయి, వాటికి జాన్సన్ ఏమి వ్యాఖ్యానం చేస్తారు? వాటికి వ్యాఖ్యానములు ఉండవు. విష్ణు సహస్రనామమునకు వ్యాఖ్యానం ఉంది అంటే అవి పెట్టుడు పేర్లు కావు, ఒక తత్వమును వివరించే శబ్దములు మాత్రమే. నిజానికి ఆశ్చర్యం ఏమంటే ఆ తత్వము, ఆ పరమాత్మ తత్వము శబ్దములచే వివరించబడేది కాదు. శబ్దములతో వివరింప శక్యము కాని తత్వమును శబ్దములతో వివరించే ప్రయత్నమే సహస్రనామం. ఓకే, అంచేతనే ఒక్క నామం సరిపడదు. ఎందుకంటే నామమే లేని తత్వమును చెప్పడానికి ఒక్క నామం సరిపడదు. 10 నామాలు చెప్పినా సరిపడదు. 1000 నామాలు చెప్తే సరిపడుతుందేమో. అప్పటికీ కూడా అది నామరూపములకు అతీతమైన తత్వమే. అటువంటి నామరూపములకు అతీతమైనది, నామరూపములు లేనిది అగు పరమాత్మతత్వమును బోధించే ప్రయత్నము చేస్తూ ఉండగా వచ్చిన వర్ణనలు, శబ్దములు 1000, వాటికే భగవాన్ సహస్రనామము అని పేరు. ఇది భగవాన్ సహస్రనామం తప్ప మిస్టర్ విష్ణువు యొక్క సహస్రనామము కాదు. విశ్వం విష్ణు అన్నవి వాక్కులకు అతీతమైనటువంటి పరమాత్మను వాక్కులతో చేరుకునే ప్రయత్నము మాత్రమే. ఓకే. ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. చిన్న